సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మీకు ఇక్కడ ప్రభుత్వాలు ఎవరు కట్టిస్తలేరు, ఏది చెప్తలేరు. కట్టిస్తామంటారు, కట్టిస్తలేరు. మీరు ఏం చేస్తుంటారు? మేము మా ఇంట్లోనే ఉంటాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కదా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. కట్టిస్తలేడు. ఎవరు ఎంత కోరుకున్నా కూడా ఎవరు కట్టిస్తామంటారు కానీ ఎవరు ఆప్షన్ ఇస్తలేరు. కట్టిస్తాం. రాత్రి అంత వర్షం పడి ఇంతవరకు ఒక్కరు రాలేదు, మాట్లాడలేదు, చేయలేదు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, ఏందని నడుచుకోవాలి కదా. మాకు కట్టియలేరు, కనీసం అంతగానం వచ్చింది చూడాలి కదా. ఇంతవరకు ఎవరు పట్టించుకొని ఎట్లా మేము బతికేది? రేపటికల్లా అవే గుర్చాలు పడిపోయి చచ్చిపోతాం. మా పరిస్థితి ఎట్లా? మా పిల్లల పరిస్థితి ఎట్లా? ఇప్పుడు రానున్న వర్షాకాలం మొత్తం పెద్ద వానలు పడతాయి కదా, మీరు ఏం చేస్తారు? బయట నిలబడాల్సిందే, లేకపోతే అక్కడ చెట్ల కింద దాంట్ల కింద నిలబడాల్సిందే. మేము ఇంట్లో అంతా నీళ్ళు వస్తాయి, ఏడ ఉండాలో మాకు అర్థం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తే మీరు ఏం అడుగుతారు? ఇల్లు కట్టేయమని అడుగుతాం మేడం. ఇల్లు కావాలి మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తేనే ఆయన మేము గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. చాలా మంది మేము అడుగుతున్నా కూడా పట్టించుకుంటలేరు. చేస్తాం, కట్టిస్తాం అంటారు, ఎవరు కట్టిస్తలేదు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు అడగలేదు? ఓట్లు అడిగినప్పుడు వస్తే అమ్మ కట్టిస్తాము, మీకు పట్టా పేపర్ ఇస్తామని చెప్తారు. ఓట్లు వేసినాక పట్టించుకోరు, ఇక అంతే. ఇక వాళ్ళు గెలిచిన తర్వాత మీరు పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తామమ్మా అని చెప్తారు, చెయ్యరు వాళ్ళు. ఇది మూడోసారి మాకు ఇట్లా జరగడం కూడా. అమ్మ ఓట్లు వేసే టైంలో ఇలా జరిపిస్తా అంటారు, చేయరు. కానీ ఇళ్ళ గురించి ఖచ్చితంగా రోడ్డుకి నిలబడ్డాం. అందుకే మాకు చావైన బ్రతకైనా రోడ్డు మీదే. మాట్లాడతారా? ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారమ్మా? నేను చిన్న ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి గుంటూరు ఇక్కడే ఉన్నారా? ఏం లేదు. మీరు సొంత ఇల్లు కావాలి అని డిమాండ్ పెడుతున్నారు కదా. సొంత ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా. ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయినా మీరు ఈ విషయం ప్రభుత్వాలకు చెప్పాము. ఏమంటున్నారు? ఎవరు పట్టించుకోవాలి? మేము ప్రభుత్వాలకు చెప్పాము, ఎవరు పట్టించుకోవాలి. ఓట్లు వేయడానికి, ఓట్లు అడగడానికి వస్తారు, మంచిగా వస్తారు. ఓట్లప్పుడు వచ్చి అడుగుతారు, వేయించుకుంటారు. ఓట్లప్పుడు మాత్రమే వాళ్ళు కనబడదు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. మమ్మల్ని ఎవ్వరు చూడరు. మొన్న నైట్ వర్షం పడి ఇళ్ళ మీద చెట్లు పడి పిల్లలు గాలికి వానకు సస్తుంటే కూడా ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి మమ్మల్ని చూసి పలకరించిన వాళ్ళు ఎవ్వరు లేరు. మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయమ్మా? ఒక్కటే. వెళ్ళండి చూడండి, ఒక్కటే. మేము 5 మంది ఉంటాం. ఒక్కొక్క దాంట్లో 5 మంది ఉంటాం. చిన్న చిన్న గదులు, ఆ రేకులు ఇల్లు ఉంటాయి. ఎలుకలు, సుందెలుకలు, పందికొక్కులు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. వాష్రూమ్స్ లేకుంటాయి, ఏవి లేకుంటాయి. ప్రతి దానికి బయటికే వెళ్ళాలి. మేము పెళ్ళిళ్ళు ఇక్కడే వేసుకున్నాం, పుట్టింది ఇక్కడనే, మా పిల్లలకు కూడా ఇక్కడనే అవుతుంది. కానీ ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది? ఏది పట్టించుకోలేదు. మమ్మల్ని పట్టించుకోవడానికి మాకు డిమాండ్ ఏంటంటే మాకు సొంత ఇల్లు కావాలి. ఇక్కడ ఎక్కడ సరే మాకు సొంత ఇల్లు అయితే ఖచ్చితంగా పట్ట పేపర్ ఇవ్వాలి. ఓటర్ ఐడి ఎక్కడ ఉంది? మా ఓటర్ ఐడి ఇక్కడనే ఉంది. ఇక్కడనే ఉంది ఓటర్ ఐడి. ఇక్కడనే అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉన్నాయి. అన్ని ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం, మాకు ఇల్లు కావాలి.